బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి ఘటనను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్గా తీసుకున్నారు. దీంతో ఆయనే నేరుగా రంగంలోకి దిగారు. అందులో భాగంగా నేడు కడపలో పర్యటించబోతున్నారు. వైసీపీ నాయకులు దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును ఆయన పరామర్శించనున్నారు. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇక ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడప చేరుకుని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీఓను పరామర్శించనున్నారు. అనంతరం గాలివీడుకు రోడ్డు మార్గాన్ని వెళ్లనున్నారు. గాలివీడులో ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆయన పరిశీలించనున్నారు. అనంతరం గాలివీడు నుంచి రాయచోట్లోని స్టేట్ గెస్ట్ హౌస్కు చేరుకోనున్నారు. భోజన విరామం తర్వాత రోడ్డు మార్గాన కడప ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి తిరిగి గన్నవరం వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి ఘటనను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్గా తీసుకున్నారు. దీంతో ఆయనే నేరుగా రంగంలోకి దిగారు. అందులో భాగంగా నేడు కడపలో పర్యటించబోతున్నారు. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును ఆయన పరామర్శించనున్నారు. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇక ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడపకు చేరుకుని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీఓను పరామర్శించనున్నారు. అనంతరం గాలివీడుకు రోడ్డు మార్గాన వెళ్లనున్నారు. గాలివీడులో ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆయన పరిశీలించనున్నారు. అనంతరం గాలివీడు నుంచి రాయచోట్లోని స్టేట్ గెస్ట్ హౌస్కు చేరుకోనున్నారు. భోజన విరామం తర్వాత రోడ్డు మార్గాన కడప ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి తిరిగి గన్నవరం వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.